హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు శామ్స్ లర్న్. ఈరోజు మనకి వచ్చిన ఏపీఈ సెట్ ర్యాంకును బట్టి మనం ఏ కాలేజెస్కి ఎలిజిబుల్, ఆ కాలేజెస్ యొక్క ఫీ స్ట్రక్చర్ ఏంటి, ఆ కాలేజెస్ యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్ ఏంటో తెలుసుకుందాం. ఇవన్నీ తెలుసుకోవడానికి మనం ఏపీఈ సెట్ కాలేజ్ ప్రెడిక్టర్ అనే టూల్ని ఉపయోగిద్దాం. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ కాలేజ్ ప్రెడిక్టర్ టూల్ ఏ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని మనం ఏ కాలేజెస్కి ఎలిజిబుల్ అని చెప్తుంది, ఎలా వర్క్ అవుతుంది అని తెలుసుకుందాం. ఫస్ట్, ఇట్ ప్రెడిక్ట్స్ ద కాలేజెస్ బేస్డ్ ఆన్ ర్యాంక్స్, కట్ ఆఫ్ ర్యాంక్స్ రిలీజ్డ్ బై JNTU, రిజర్వేషన్ కేటగిరీ. ఈ 3 ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని కాలేజెస్ని ప్రెడిక్ట్ చేస్తుంది. ఇట్ మీన్స్ మనకు వచ్చిన ఏపీఈ సీట్లో వచ్చిన ర్యాంక్స్ అండ్ JNTUకి ప్రతి కాలేజీకి కట్ ఆఫ్ ర్యాంక్స్ రిలీజ్ చేస్తుంది. ఆ ర్యాంక్స్ని బేస్ చేసుకొని అండ్ మన కేటగిరీ, ఈ మూడింటిని బేస్ చేసుకొని మనకు వచ్చిన ర్యాంక్ బట్టి ఏ కాలేజెస్కి ఎలిజిబుల్ అవుతాం, ఏ కాలేజెస్లో మనకి సీటు వస్తుంది అని చెప్తుంది. సో ఈ కాలేజ్ ప్రెడిక్టర్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే, ఈ కాలేజ్ ప్రెడిక్టర్ అని చాలా యాక్యురేట్గా ఉంటుంది అండ్ మన టైంని చాలా సేవ్ చేస్తుంది. నెక్స్ట్, దీనికి కావాల్సిన రిక్వైర్డ్ డీటెయిల్స్ ఏంటి, మనం ఏమేమి డీటెయిల్స్ ఇవ్వాలి అంటే, ఫస్ట్ మనం ఏపీఈ సెట్ వచ్చిన ర్యాంక్ ఇవ్వాలి. నెక్స్ట్ మన కేటగిరీ ఇవ్వాలి. తర్వాత మనం ఆ కాలేజెస్లో ప్రిఫర్డ్ బ్రాంచ్, మనకి ఏ బ్రాంచ్ కావాలో ఆ బ్రాంచ్ ఇవ్వాలి. నెక్స్ట్ రీజియన్ ఇవ్వాలి, ఇట్ మీన్స్ లోకల్ ఆర్ నాన్ లోకల్. ఇవి ఇస్తే మనం ఏ కాలేజెస్లో ఎలిజిబులో ప్రెడిక్ట్ చేస్తుంది. డిస్క్రిప్షన్ ఇంకా కామెంట్స్లో నేను కాలేజ్ ప్రెడిక్టర్ యొక్క లింక్ ఇచ్చాను. దాని మీద క్లిక్ చేయగానే మీరు ఈ పేజీకి రీడైరెక్ట్ అయిపోతారు. పైకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ ఏపీఈ సెట్ కాలేజ్ ప్రెడిక్టర్ 2024 అని ఉంది. దాని మీద క్లిక్ చేయండి. మిమ్మల్ని ఫస్ట్ టైం మీరు యూజ్ చేస్తున్నట్లయితే రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయమంటుంది. నేను ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయాను. సో కాబట్టి నేను ఆల్రెడీ రిజిస్టర్ మీద క్లిక్ చేసి నా డీటెయిల్స్ ఇచ్చేసి పేజీలోకి లాగిన్ అయిపోతాను. సేమ్ థింగ్ మీరు మొబైల్లోనే చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. నేను ల్యాప్టాప్లో చేస్తున్నాను. మీరు రిజిస్టర్ అయిన వెంటనే మీకు ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, మీరు కిందకి స్క్రోల్ చేసేయండి. ఇక్కడ మీరు గమనిస్తే మనని కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది. ఏపీఈ సెట్ ర్యాంక్, కేటగిరీ, జెండర్, రీజియన్, బ్రాంచ్. మీకు కావాల్సిన బ్రాంచ్ ఇచ్చుకోవచ్చు అక్కడ, మీ ప్రిఫర్డ్ బ్రాంచ్. నెక్స్ట్, నేను ఏపీఈ సెట్ ర్యాంక్ 100 ఇస్తున్నాను. కేటగిరీ వచ్చేసి BCDC ఇచ్చాను. జెండర్ మీరు బాయ్ అయితే బాయ్ ఇవ్వండి, గర్ల్ అయితే గర్ల్ ఇవ్వండి. నెక్స్ట్ రీజియన్ వచ్చేసి, ఒకసారి ఒక్క నిమిషం గైస్ మీకు జూమ్ చేస్తాను. రీజియన్ వచ్చేసి ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి OU, 2 UR, 3 AU, 4th వన్ వచ్చేసి SVU. సో OU మీన్స్ ఉస్మానియా యూనివర్సిటీ. అండర్ అఫిలియేటెడ్ టు ఉస్మానియా యూనివర్సిటీ కాలేజెస్ కావాలనుకుంటే OU సెలెక్ట్ చేసుకోండి. లేదు నాకు AU మీన్స్ ఆంధ్ర యూనివర్సిటీ, SVU మీన్స్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, UR మీన్స్ ఏమీ లేదు, అన్రిజర్వ్డ్. సో నాకు SVU శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీస్ అఫిలియేటెడ్ కాలేజెస్ కావాలంటే SVU సెలెక్ట్ చేయండి. లేదు నాకు ఆంధ్ర యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజెస్లో నేను ఏ కాలేజెస్ ఎలిజిబుల్లో తెలుసుకోవాలనుకుంటే AU మీద క్లిక్ చేయండి. దట్ ఈస్ యువర్ చాయిస్ గాయ్స్. నెక్స్ట్ బ్రాంచ్, మీరు ఏ బ్రాంచ్ అయితే ఆ బ్రాంచ్ క్లిక్ చేయండి. లేదు మీకు నచ్చిన ప్రిఫర్డ్ బ్రాంచ్ క్లిక్ చేయండి. నేను ఇక్కడ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సెలెక్ట్ చేస్తున్నాను గాయ్స్. ఓకే, మనం ఈసెట్ ర్యాంక్ ఇచ్చేసాం, కేటగిరీ ఇచ్చేసాం,
జెండర్ ఇచ్చేసాం, రీజియన్ సెలెక్ట్ చేసాం అండ్ బ్రాంచ్ కూడా సెలెక్ట్ చేసాం. సో సబ్మిట్ చేసేద్దాం. సబ్మిట్ చేసిన వెంటనే మళ్ళీ కిందకి స్క్రోల్ అవ్వండి. సో చూసారా గైస్, ఏ కాలేజెస్లో ఎలిజిబుల్, కాలేజ్ కోడ్, కాలేజ్ నేమ్, బ్రాంచ్, క్లోజింగ్ ర్యాంక్, ఆ కాలేజ్ యొక్క కట్ ఆఫ్ ర్యాంక్, ఏ ర్యాంక్ దగ్గర క్లోజ్ అవుతుంది అని అన్ని డీటెయిల్స్ వచ్చేసాయి. ఇప్పుడు మీరు ఫస్ట్ది ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, దాని గురించి ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ కాలేజ్ మీద క్లిక్ చేయండి. సో మీకు ఫుల్ డీటెయిల్స్, ఆ కాలేజీకి సంబంధించిన క్లియర్ కట్ డీటెయిల్స్, ఆ కాలేజ్ ఇన్ఫర్మేషన్ ఏంటి, ఆ కాలేజీలో ఏ కోర్సెస్ ఉన్నాయి, గ్యాలరీ ఏంటి, ఇట్ మీన్స్ ఆ కాలేజ్ యొక్క ఫొటోస్, ఆ కాలేజ్ రివ్యూస్ ఏంటి, ఆ కాలేజ్ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవచ్చు. ఆ కాలేజీకి సంబంధించిన ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంది. సో ఈ కాలేజీలో మనకి కోర్సెస్ వచ్చేసి బీటెక్ ఉంది, ఎంటెక్ ఉంది, ఎంసీఏ, ఈ కోర్సెస్ అనేవి ఉన్నాయి. సో చూస్తే కాలేజ్ యొక్క గ్యాలరీ, వాళ్ళు అప్డేట్ చేసినవి, కాలేజ్ రేటింగ్ ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రేటింగ్ ఏంటి, ఇలా కాలేజీకి సంబంధించిన కాలేజ్ రివ్యూస్ ఏంటి, మొత్తం డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తాయి గాయస్. మళ్ళీ మీరు బ్యాక్కి వెళ్ళిపోతే నెక్స్ట్ ఇంకో కాలేజ్ గురించి మీకు తెలుసుకోవాలి. జేఎన్టీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకినాడ, జేఎన్టీకే కాలేజ్ కోడ్, దాని క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి 973. సో ఇలా నెక్స్ట్ మీరు ఆ కాలేజ్ మీద క్లిక్ చేస్తే ఆ కాలేజ్ డీటెయిల్స్ వచ్చేస్తాయి గాయస్. సేమ్ ఇందాక చెప్పినట్టే అన్ని డీటెయిల్స్ క్లియర్ కట్గా కాలేజ్ డీటెయిల్స్ ఈచ్ వన్ వచ్చేస్తాయి. సో ఇది గాయస్ ఈరోజు వీడియో. నేను మీకు ఇది హెల్ప్ఫుల్గా ఉందనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ గాయస్.